హాయ్ అండి, నమస్తే. అద్భుతమైన ఈజీ స్వీట్తో వచ్చేసాను. కొబ్బరి హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇదిగోండి, ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను, ఇంత పొడి అయింది. దానికి కొబ్బరి ఎంత ఉంది దానికంటే 20% తక్కువ బెల్లం వేసాను. కొబ్బరి 100 అయితే బెల్లం 80, 20. మీరు ఎన్ని తీసుకున్నా, 2 కొబ్బరికాయలు తీసుకున్నా, దేనికైనా అదే కొలత. ఇది మొత్తము ఒక దాంట్లో వేస్తున్నాను చూడండి. యాలుక్కాయలు 2 పొడి చేసిందనమాట. ఇది బియ్యం పిండి ఒక 2 టీ స్పూన్స్. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తా. అది గ్రైండ్ చేసి వచ్చే లోపల మనం దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పులు మనం వేసుకునే సీజనింగ్ ఏదైతే ఉందో అది చేసి పెట్టేసుకోవడం బెస్ట్. ఇదే గిన్నెలో అన్నీ ఒకటేసారి పనులు అయిపోతాయి. చాలా సింపుల్ అండి. శారీ ఎలా ఉంది? బాగుంది కదా. సఖీ ద కంచి వీవ్స్లో తీసుకున్నా. సికింద్రాబాద్లో ఉంటుంది, మళ్ళీ మంగళగిరి, ఇంకా కూకట్పల్లి, 3 ప్లేసెస్లో ఉంటుంది. 3 స్టోర్స్కి వెళ్ళాను నేను. అప్పుడు బాగా నచ్చి కొన్నాను. సమ్ అరౌండ్ 4500 అరౌండ్ ఉంది, 5000 లోపే ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చేయటానికి ఆపను నేను. జస్ట్ రెడీ అయి ఉన్నాను కదా, ఒక రెసిపీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటా. నూనె, ఆయిల్, నెయ్యి ఎక్కువ కాగని చూసారా, నేను కట్టేస్తున్నా. ఎందుకంటే ఇలాంటప్పుడు జీడిపప్పు వేసినామంటే మొత్తం సర్వనాశనం, నల్లగా అయిపోతుంది. సో జీడిపప్పులు కొన్ని అలా ఒక్కలు వేసుకుంటే మనకి ఒక దగ్గర లేకుండా మొత్తం హల్వా అంతా స్ప్రెడ్ అవుతుంది జీడిపప్పు. అండ్ ఇవి కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ ఎండు కొబ్బరి కొంచెం. పిల్లలకి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం స్వీట్ చేయాలని బుర్ర బద్దగట్టుకుంటాం. కొబ్బరి రాగానే కూడా కొబ్బరి లౌజులు తప్పితే మనకి వేరే స్వీట్ తోచదు. అలాంటప్పుడు ఇది చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆరామ్సే వేయించుకోవచ్చు, కొంచెం కూడా తొందరపడకుండా. ఏ మరుపాట్లు మాడిపోతాయండి జీడిపప్పు. పైగా ఇదేమో మనం పక్కలు లైట్ కలర్ వచ్చినాక తీసేస్తే చల్లారేటప్పటికి మనకు కావాల్సిన కలర్ వస్తుంది. తీసేసాక కూడా వేగుతాయి. నేను ఓన్లీ జీడిపప్పులు తీసాను, నెయ్యి అలాగే ఉంచాను. దీనికి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసాను, ఇప్పుడు ఇంకొక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. అవసరాన్ని బట్టి యాడ్ చేస్తాను. నాకు తెలిసి ఇది సరిపోతుంది. ఇదిగోటి మనం గ్రైండ్ చేసుకొచ్చిన కొబ్బరి, బెల్లం, బియ్యం పిండి, యాలక పొడి. దేవుడు కొబ్బరికాయ కొట్టిన రోజు, లేకపోతే ఎక్కువ తక్కువ కొబ్బరికాయలు వచ్చిన రోజు ఇంటికి ఏ వ్రతమో చేసినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టుకుంటే నిలువ కూడా ఉంటుంది. దాదాపు ఒక 1 వీక్ ఉంటుంది ఖరాబ్ కాకుండా. హల్వా సిమ్ చేసేస్తున్నా కంప్లీట్గా. దీన్ని మంచిగా వేగనిస్తాను. ఇలాగా లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. మధ్య మధ్యలో అటు ఇటు తినండి. కనీసం 5-6 నిమిషాలు మినిమం. ఆ తర్వాత ఎంతసేపు అనేది కన్సిస్టెన్సీ చూసినాక చెప్తాను. చక్కగా కాలుతుంది వెనక సైడ్, చూసారా? అందుకే నేను నాన్ స్టిక్ పెట్టాను, సో దట్ మనకి ఈజీగా లేచి వస్తుంది అని. మామూలుగా మీరు కాస్ట్ ఐరన్లో పెట్టుకున్న అంటుకోదు. ఇదేమి నెయ్యి వేసాం కదా, మంచి వాసన స్టార్ట్ అయింది. దాదాపు 7-8 నిమిషాలండి మనం ఇట్లా అనబట్టి. మనకి కావాల్సిన కలర్ వచ్చినట్టు అనిపిస్తుందా? నెయ్యి పూర్తిగా విడిపోయి బయటకు వస్తుంది చూడండి. ఇట్లా నురుగ బయటకు వస్తుంది, గమనించారా? ఇట్లా ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మనం కట్టేయచ్చు. దీన్ని ఉండలు చేసుకోక్కర్లేదు, జస్ట్ ఇట్లానే కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి, నేను ఇదంతా వేసేస్తున్నాను. బంద్ చేస్తున్నా ఫస్ట్. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. 7-8 నిమిషాలకు మించి ఉంచకండి, దానివల్ల ఏంటంటే గట్టి పడిపోతుంది. ఇంకా కట్టేసా, ఇది మొత్తం మంచిగా అయిపోయింది. చలో, చక్క చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమగా తల ఒకటి తినిపించండి. దట్స్ ఆల్. చెయ్యి పట్టే వేడి వచ్చిన తర్వాత కాలుతుంది. జస్ట్ లైట్గా, మరి గట్టిగా ఉండాలి చుట్టకండి. లైట్గా ఇట్లా హల్వా టైప్లో ఇట్లా చుట్టండి, లేకపోతే పలకలు చేయండి, పెట్టండి. దట్స్ ఆల్. సూపర్ డూపర్. ఇట్లా చిటికలో 10 నిమిషాల్లో అయిపోయే కొబ్బరి హల్వా రెడీ. ఎంత టేస్ట్ ఉందంటే, మీరు చూడనప్పుడు నేను నోట్లో వేసుకున్నా. ఆడవాళ్ళ మనసుకి కోపాన్ని తట్టుకునే శక్తి ఎంత ఉంటుందో, ఈ వేడిని తట్టుకునే శక్తి కూడా ఆడవాళ్ళ నోటికి ఉంటుంది. అందుకే అది అంత పవర్ఫుల్. సూపర్ డూపర్ యమ్మీ. స్వీట్ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. నాకు మా ఇంట్లో సరిపడా వేసుకున్నాను. మరీ మోతాదుకు మించి స్వీట్ ఇష్టం ఉండదు, అలాగే చేశాను. టడా, మన కొబ్బరి హల్వా లడ్డూలు రెడీ. హల్వా కాదు, లడ్డు కాదు, ఏంటండి ఇది అంటే, ఇప్పుడు మనం కొబ్బరి లౌజులు ఇవన్నీ ఏం కదండి, ఇంత టేస్ట్ రాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఇదేంటంటే ఒక 2 మినిట్స్ ముందేస్తే మనం లడ్డు కాకుండా ఇట్లా హల్వా లాగా తినొచ్చు. ఇది 2 మినిట్స్ అయినా కానీ మెత్తగా ఇట్లా విడిపోతుంది. అండ్ నోట్లో వేసుకుంటే సాగుతుంది. అండ్ టేస్ట్ అసలు కంప్లీట్ డిఫరెంట్, యమ్మీ టేస్ట్. పిల్లలకి మంచి నోటికి పని చెప్పే అద్భుతమైన, అది అసలు నోరు మొత్తం కూడా ఒక అద్భుతమైన ఫ్లేవర్స్. జీడిపప్పు తాలూకా, ఎండు కొబ్బరి తాలూకా, బియ్య పిండి ఇన్హరెంట్గా ఉంది, పచ్చి కొబ్బరి బెనిఫిట్స్ అనే ఎండింగ్లో చూడండి. సూపర్ అది. సో
హల్వా ఇంత ఈజీ, హల్వా లడ్డు ఇంత ఈజీ కొబ్బరిది చేసేయండి. నేను పిల్లలకి పెట్టడం మర్చిపోకండి. ఉండనా మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. పచ్చి కొబ్బరి బెనిఫిట్స్ అన్నీ కావండి. కేరళ వాళ్ళకి జుట్టు అంత పొడుగ్గా పెరగడానికి, చర్మం అంత నిగనిగలాడటానికి, మమ్ముట్టికి ఇంతవరకు వయసు రాకపోవడానికి కారణం కొబ్బరే, పచ్చి కొబ్బరే. చాలా మంచిది. పచ్చి కొబ్బరిలో మామూలుగా ఫ్రూట్స్లో వాటిలో మనం ఫైబర్ ఉంది అది అనుకుంటాం, దానికంటే ఎక్కువ దాదాపు 61% ఫైబర్ ఉంటుంది పచ్చి కొబ్బరిలో. సో ముద్రిపోయిన కొబ్బరి తినటం, కొబ్బరి నీళ్ళు తాగటం, కొబ్బరి బొండాలు అంటే మనం జుట్టుకి స్కిన్కి యూజ్ డైరెక్ట్ అప్లై చేయటమే కాకుండా కొబ్బరి నూనె డైరెక్ట్ తినటం వల్ల చాలా మొండి వ్యాధుల నుంచి బయటపడతాము. క్యాన్సర్ నిరోధక శక్తి ఏదైనా ఉంది మనకి అంటే కనుక పచ్చి కొబ్బరిలో ఉంది. దానికి మీరు గూగుల్ చేయండి, పూర్తి ఆధారాలతో కూడిన కథనాలు చాలా ఉన్నాయి. సో పచ్చి కొబ్బరి అనేది రెగ్యులర్ లైఫ్లో ఒక భాగంగా చేసుకోవడం చాలా 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 మంచిది. ఇంట్లో పచ్చి కొబ్బరి యూజ్ చేసామనే కాదు, మన కర్రీస్లో కూడా నేను పచ్చి కొబ్బరి చేసిన కర్రీస్ దాదాపు సైలాస్ కిచెన్లో 50-60 ఉంటాయి. మొత్తం 1000 పైన వీడియోస్ ఉన్నాయి. 6% పచ్చి కొబ్బరి కర్రీస్ ఉన్నాయని అర్థం. ఈ స్వీట్స్ ఇట్లాంటివన్నీ అండి బయట కొనటం వల్ల ఏమొస్తుందో చెప్పండి. పిల్లలకి మనకి గ్యాప్ తప్పితే ఏం రాదు. మమ్మీ చేయదు, నేను బయట కొనుక్కొచ్చుకుంటా కాదు. మీరు ఈ సింపుల్ స్వీట్స్ ఇదే పెద్ద ఇట్లానే జీడిపప్పుతో చేస్తాం మనం. జీడిపప్పు కాజు కత్లీ అని చేస్తారు, అది కూడా డెడ్ ఈజీ. బాదం కత్లీ, కాజు కత్లీ, ఈ పచ్చి కొబ్బరి హల్వా ఇవన్నీ చాలా చాలా ఈజీ. మన సైలాస్ కిచెన్లో దాదాపు 50-60 స్వీట్స్ ఉన్నాయి ఇంట్లో చేసుకోగలిగాయి. డిఫరెంట్ స్వీట్ మాస్టర్లను తెప్పించి మరీ చేసాం మనం. అవి చూడండి. ఇవన్నీ ఏంటంటే నాకు చెప్పాలనిపిస్తుంది, రెసిపీ మధ్యలో చెప్తే మీకు డిస్టర్బ్ అవుతున్నారని చెప్పి అవి కట్ చేపించి ఎండింగ్లో పెట్టమని చెప్పాను. మన ఆడవాళ్ళకి అవసరమైన సమాచారం, ఇష్టమైన సమాచారం, ఏమంటారు మిమ్మల్ని మోటివేట్ చేసే సమాచారం ఇవ్వడం నాకు చాలా చాలా ఇష్టమైన ప్రక్రియల్లో ఒకటి. ఈ చీర ఎంత ఇష్టంగా కట్టుకుంటానో మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను అంతే ఇష్టంగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను. మా వారు ఎప్పుడు అంటారనమాట, అరే నీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏమైనా చేసినప్పుడు కెమెరా తెచ్చి ముందు పెట్టాలి, నువ్వు అన్నీ కోపం గీపం పరేషాన్ ఏమంటారు చిరాకు అన్నీ మర్చిపోయి హాయ్ అండి అని స్టార్ట్ చేస్తావు. నీ కోపాన్ని తీసే మంత్రం ఏమైనా ఉందంటే నీ యూట్యూబ్ ఛానల్ అంటారు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు. కాబట్టి ఎప్పుడైనా మీ వారి మీద కోపం వచ్చినా, ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినా, ఏదైనా సిచ్యువేషన్స్లో నేను డిస్టర్బ్డ్గా ఉన్నాయని చేసినా, మీకు చాలా ఇష్టమైన పని ఏదైనా చేయండి. నాకు చాలా ఇష్టమైన పని వంట. చాలా ఇష్టపడతాను నేను వంట చేయడాన్ని. అదేంటంటే నాకు నా కడుపు నింపటంతో పాటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కడుపు నింపుద్ది. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాను. అండ్ ముందు నాలో ఉన్న యూనో డిస్టర్బ్డ్ వేరే థాట్స్ అన్నీ పోయి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వంట మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఇట్స్ లైక్ ఏ మెడిటేషన్ అనిపిస్తుంది. అలా మీకు ఏది ఇష్టం అనేది గమనించండి. మీరు ఇష్టంగా ఏ పని చేస్తున్నారు ఆ పని చేయండి. చక్కగా యూ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఒకటి మాత్రం గ్యారంటీ అండి, లైఫ్ ఈరోజు ఎలా గడుస్తుందో అంతకంటే మెరుగ్గా ఉండాలంటే మన ప్రయత్నం ఉండాలి. 100%. ప్రయత్నం లేకుండా చింతిస్తూ కూర్చుంటే ఏది అవ్వదు. మీరు ఏం కాదు, ఇప్పటిదాకా ఏమైనా ప్రయత్నాలు చేసి ఓడిపోయినా ఏం చేసినా మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రయత్నం. 100% మీరు విన్ అవుతారు. ఎప్పుడు కన్సిస్టెంట్గా మీరు అనుకున్నది సాధించేదాకా ఆ ప్రయత్నాన్ని మధ్యలో ఎక్కడ ఆపకుండా ఉంటాయి.